ఆరాధనకని వచ్చేవారు ఏడుపుగొట్టు ముఖాలతో సమాధి కార్యక్రమానికి వచ్చినట్లు వస్తారా? ఇదెక్కడి భక్తి? ఆనందానికి ఆటంకమైన పాపమేదైనా ఉంటే ఏడవాలి. అందుకే యోవేలు వారిని ఏడవండి అంటున్నాడు. వారి జాతీయ పాపములు కోకొల్లలు. అందుకే చౌకబారు బోధలతో హాస్యోక్తులతో ప్రజలను కాసేపు నవ్వించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏడుపే భక్తి అనుకుంటున్నారు. పాపులారా, పశ్చాత్తప్తులవండి అంటున్నాడు దేవుడు. ఆనందించడానికి హేతువు లేనప్పుడు ఏడవక చేసేదేముంది? తన బిడ్డలు ఆనందమయులై ఉండాల్సింది పోయి తమ పాపాల కోసమై ఏడ్చే దుర్గతి పట్టింది. సిగ్గు సిగ్గు. ఉపవాస దినం, వ్రత దినం ప్రతిష్ఠించండి, ప్రకటించండి. మీకు పండగ కాదు, ఇది ఉపవాస దినం, వ్రత దినం, దీక్షా సమయం, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయవలసిన దినం.